హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే ఇడ్లీ పిండితో గారెలండి. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేనైతే గిన్నెనైతే తీసుకుంటున్నానండి. దానిలో 2 కప్పుల ఇడ్లీ పిండినైతే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే 1 కప్పు వేసానండి. నేనైతే 2 కప్పులు సమానంగా ఇడ్లీ పిండినైతే తీసుకుంటున్నానండి. ఇలా మనం కొలిచి 2 కప్పుల ఇడ్లీ పిండినైతే తీసుకోవాలండి. ఇలా మనం తీసుకున్న తర్వాత దానిలో ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకుంటున్నానండి. కొంచెం క్యారెట్ తురుము, కొంచెం టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నానండి. దీనిలో కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేద్దామండి. ఇలా మనం ఇప్పుడు స్పైసీనెస్ కోసం పండుమిర్చి 3, కొంచెం అల్లం అయితే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ఈ పిండిలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గరిటెతో దీన్ని అటు ఇటు తిప్పుకుందామండి, బాగా కలిసేలాగా. ఇప్పుడు నేను 1/4 కప్పు గోధుమ రవ్వనైతే తీసుకుంటున్నానండి. దీనిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కడాయి పెట్టుకుని మనం స్టవ్ మీద గోధుమ రవ్వ వేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇలా మనకి నూక అనేది ఫ్రై అయ్యాక దీనిని చల్లారాక మనం మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మనకి ఫ్రై అయింది కదండి. ఇప్పుడు చల్లారాక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. దీనిని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిలో వేసేసుకుందామండి. మనకి ఇడ్లీ పిండి అనేది కొంచెం జారుగా ఉంటే ఇది ఆ మాయిశ్చర్ని లాగేసుకుంటుందండి. ఒక అరగంట సేపు అయితే మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మీ స్పైసీనెస్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి నూనెలో ఫ్రై చేసి కొంచెం కొత్తిమీరని కూడా ఫ్రై చేసి 1 కప్పు కొబ్బరి ముక్కలను అయితే వేసుకుంటున్నానండి. దీనిలో కొంచెం సాల్టు, వెల్లుల్లి, ఇంకా కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. వీటన్నిటి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందామండి. మనకి చట్నీ అనేది ప్రిపేర్ అవుతుందండి. మీరు వేసుకుంటే తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అనేది మనకి అరగంట సేపు నానాక మూత తీసుకుని మనం గారెలకి ఈ పిండిని రెడీ చేసుకుందామండి. దీనిలో ఒక అర టీ స్పూన్ వంట సోడాని అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిని చేతితో బాగా కలుపుతున్నానండి. ఇలా ఈ పిండిని మనం బాగా చేతితో కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నానండి. దానిలో మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసుకుని
చెక్ చేసుకుందామండి. ఆయిల్ అనేది ఇట్ అయింది కదండి. ఇప్పుడు పిండి తీసుకొని వంట రాని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మూకిటి దగ్గరికి వెళ్తాకి భయపడతారు. ఇప్పుడు ఈ పిండిని రౌండ్ షేప్లో తీసుకుని ఈ గరిటెకి వాటర్ రాసి ఈ పిండిని అయితే ఆ గరిటె మీద వేసి మనం గారెలా చేసుకుందాం ఫ్రెండ్స్. నాకైతే ఇవి రౌండ్ షేప్లో రావట్లేదండి. నాకు చేతితో వేసుకుంటేనే రౌండ్ షేప్లో వస్తాయండి. ఇప్పుడు ఇలా గరిటె మీద వేసిన పిండిని మనం ముగ్గుల్లో వేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం రౌండ్ షేప్లో అన్నది వచ్చింది. పూర్తిగా రౌండ్ షేప్ అయితే రాలేదండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందామండి. ఇవి మనకి సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వీటిని మనకి పిల్లలు ఇడ్లీ తినరు కదండి డైలీ, ఇలా మధ్యలో చేసి పెట్టండి ఫ్రెండ్స్. పిల్లలు అనేవారు ఇష్టంగా తింటారండి. ఇలా నేను గారెలు అనేవి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ గారెలు అనేవి కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి, ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి గారెల కలర్ అనేవి ఎలా వచ్చినాయో, చూస్తూనే నోరు ఊరిపోతుందండి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని గిన్నెలో వేసేసుకుందామండి. ఇలా అన్నిటినీ తీసేసుకుందామండి. ఇప్పుడు మనకి మిగిలిన పిండిని కూడా దీనిలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిగిలిన పిండిని గారెలా చేసుకుని వేసేసుకుందామండి. ఇలా మనకి గారెలు అనేవి నూనెలో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనకి నూనెలో ఇవి బాగా ఫ్రై అవుతున్నాయి కదండి, మనం గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నిటినీ మనం తిప్పుకుందామండి. ఇవి మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా వేసిన ఆయిల్ అలాగే ఉందండి. ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు. మనకి గోధుమ నూక వేసిన వల్ల అవి ఆ కలర్లో బాగా మెరుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటిని మనం బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదండి మనకి గారెలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ చట్నీతో, ఈ కొబ్బరి చట్నీతో వీటిని తింటుంటే దీని టేస్టే వేరండి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.